కరీంనగర్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ కోర్టు ఆవరణలోకి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. జడ్జిలు, న్యాయవాదులు అందరినీ కోర్టు బయటికి పంపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో విషయం తెలిసిన సిబ్బంది కోర్టు బయటికి పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ. కరీంనగర్ జిల్లా కోర్టు సమీపంలో బాంబు ఉందంటూ 12:30కి బాంబు పేలుతుందనంటూ ఒక అనానిమస్ కాల్ మెసేజ్ జిల్లా ఏవో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో సహా హుటాహుటిన జిల్లా న్యాయస్థానానికి చేరుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో ప్రతి మూల తనిఖీలు చేశారు. మరోవైపు రాష్ట్రంలోని మిగతా కోర్టుల్లో కూడా ఇలాంటి బాంబు బెదిరింపే రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇది ఒక ఆకతాయి పనిగా తేల్చారు. ప్రస్తుతం ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ మెసేజ్ ఎవరు చేశారనేటువంటి కోణంలో పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు.